డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కర్మనిల్ సింగ్ గారు నమస్తే శిరీష. సో ఎన్నో మార్గాలు మనము వీడియోస్ ద్వారా ఎలా డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి అన్న విషయాలు చెప్పినప్పటికీ చాలామంది కూడా సార్ ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి మాకు ఇంకేదైనా కొత్త స్కీమ్ ఉందా, ఒకవేళ ఉంటే లైక్ ఎక్కువగా రాబడి వచ్చేలాగా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చాలా తక్కువ సమయంలోనే రిటర్న్స్ హై వచ్చేలాగా అని అడుగుతూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఇస్ దర్ ఎనీ ఆప్షన్? సింపుల్గా ఒక నిజంగా ఒక ట్రూత్, ఒక స్టేట్మెంట్ ఉంది సార్. ఆ స్టేట్మెంట్ కన్నా ముందు అంటే సమయం అన్నాను కాబట్టి చాలా మంది కూడా రిటైర్మెంట్ వచ్చే వరకు కోటీశ్వర్లు అవ్వాలి అనుకుంటారు. అలా కాకుండానే ఒక 30 ఏజ్లో కూడా కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా? దట్స్ అ వండర్ఫుల్ డ్రీమ్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే అదొక కళ. ఆ కళని నిజం చేయాలి అంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఒక విషయం మన అందరి ప్రేక్షకులకు చెప్తున్నాను, మీరు ₹1,00,00,000 అప్పు కూడా ఇట్టే తీర్చేయచ్చు ఈ స్కీమ్తో. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చే ఆ రాబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్స్ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకున్నామా, లేదంటే ఒక ఫైనాన్సర్ దగ్గర తీసుకున్నామా, టైం ఉంది మనకు కట్టడానికి, సరే కానీ మనం కట్టాలి, అది మన బాధ్యత ఎంతైనా. ఎందుకంటే బ్యాంక్స్ అంటే ఏంటంటే సంవత్సరము 4 సంవత్సరాల లోపల కట్టేయండి బాబు, ఆగే సమస్య లేదు అసలు అంటారు. సరే, కాకపోతే మనం హ్యాండ్ లోన్ ఫైనాన్సెస్ తీసుకున్నాక నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, కానీ చాలామంది ఏమంటారంటే 80% నేను మీకు తిరిగి కడతాను, అప్పటిదాకా కావాలంటే చిన్న చిన్న ఒక ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే చేద్దాం, లేదంటే దాన్ని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs 10 lakhs అప్పు చేశారండి, అది లేదు తిరిగి కట్టడానికి. కానీ ఎలా కట్టాలి తిరిగి? వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తిరిగి ఇవ్వాలి, ఇంట్రెస్ట్తో సహా తిరిగి ఇవ్వాలి. అదేదో సింపుల్ ఇంట్రెస్ట్ లాగా రిక్వెస్ట్ చేసుకొని మన ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పబోయేది ఇప్పుడు, మీకు ఒకవేళ జస్ట్ ఒక ₹1,00,00,000 మాత్రమే అవసరం ఉందంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, ఎస్. ఇది ఎక్కడే సార్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ ప్లాట్ఫామ్ అంటే? అబ్సల్యూట్లీ మన ఇండియన్ లీడింగ్ సెబీ ఏదైతే ఫ్రేమ్ చేసిందో ఇది రికమెండేషన్ కాదు, మీ అందరి కోసం ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఏంటంటే సెబీ నిర్ధారిత సెబీ గైడ్లైన్స్ ద్వారా క్రియేట్ చేసింది చాలా మంచి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. ఇందులో మీరు పెట్టుబడిగా పెడితే ₹5,000 మాత్రమే నెలకి పర్ మంత్. ఎన్ని సంవత్సరాల పాటు? ఎస్, అది చాలా ఇంపార్టెంట్, అది మీరు ఖచ్చితంగా అడుగుతారు. సో మీకు అట్ ద ఏజ్ ఆఫ్ 20 yearsలో స్టార్ట్ చేశారా ఉద్యోగము లేదా వ్యాపారము, 22, 23, 24, 25, 30 years లోపలే ఏజ్ ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ 40 years ఏజ్, పర్వాలేదు, మీరు ఏ ఏజ్ ఉన్నా మీరు పెట్టుబడి పెట్టచ్చు. నా కానీ మన కోసము ఒక అప్పు అనేది ఒక భారం అనేది, లేదంటే అప్పు లేని వాళ్ళ కోసము నాకు ఒక ₹1,00,00,000 కావాలి, నేను కోట్లాధికారి కావాలి, దాని తర్వాత నేను కారు కొనుక్కుంటానా, ఇల్లు కొనుక్కుంటానా, అది నా ఇష్టం, తర్వాత చూసుకుంటాను. కానీ అప్పున్న వాళ్ళు కానివ్వండి, అప్పు లేని వాళ్ళు కానివ్వండి, మీ అందరికి కూడా ఈ ఐడియా చెప్తున్నాను. ఇందులో ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5,000 పెట్టుకుంటే మీకే మంచిది. ఒకవేళ 5,000 పెడతారంటే ఆ స్కీమ్తో ద్వారా మీరు ₹1,00,00,000 సంపాదించవచ్చు. ఎన్ని సంవత్సరాలు అంటారా? అందరూ అంటారు సార్ బై ద ఏజ్ ఆఫ్ 59-60 years వరకు రిటైర్మెంట్ అయిన తర్వాత నేను కోట్లాధికారి అవుతానంటే అది కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ కాదు, సరే కొంచెం ఎక్కువ. ఎందుకంటే మనం అందరం కూడా 60లోనే మనము పని అనేది చేయడం ఆపేస్తాం, ఎందుకంటే మన హెల్త్ అవన్నీ కూడా మనకి ఆ టైంలో సహకరించవు. సో పాసిబుల్ ఉందా బిఫోర్ 60, బిఫోర్ 55, బిఫోర్ 50 అన్న పాసిబుల్ ఉందా అంటే ఎస్, పాసిబుల్ ఉంది అని చెప్తా. అది ఎలా? మీరు ఇన్వెస్ట్ చేసే ఈ స్కీమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ అనేది చూపిస్తాను శిరీష, దాని తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? సో ఇది అప్స్టాక్స్ వాళ్ళది ఒక సిప్ క్యాల్కులేటర్ అనమాట. ఇది ఎందులో పెట్టుబడి పెట్టాలో అది కూడా డీటెయిల్స్ చెప్తాను మీకు. నా ₹5,000 మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీ భాగంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ₹5,000. మీకు రాబోయే రాబడి బేసిక్గా మీరు బ్యాంకులో పెట్టినా కానీ మీకు అందులో వచ్చే రాబడి ఎంత ఉంటుందండి? 7 నుంచి 9% మధ్యలో. 9% అంటే అది కూడా మీకు జనరల్గా కాస్త రేర్ ఆపర్చునిటీ ఉంటుంది, లేదంటే మీకు సీనియర్ సిటిజన్ ఉండాల్సిందే, అప్పుడే మీకు 9% వరకు ఎఫ్డీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కడ కంటే మీకు ఎఫ్డీలో ఒకవేళ 9% రిటర్న్స్ కావాలా, 7% కావాలా, మీరు డబ్బు మొత్తం ఒకటేసారి లంసం పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీరు లంసం పెట్టట్లా, నెలకు 5,000 మాత్రమే మీరు పెడుతున్నారు, మీరు ఇంట్లో మిగిలించుకున్న సేవింగ్స్లో నుంచి. సో మంత్లీ పెడుతున్నారు కాబట్టి మీకు ఎఫ్డీ లాంటి రిటర్న్ కావాలంటే లంసం పెట్టాలి. ఇక్కడ అలాంటి హెడ్ఏక్స్ లేవు, మీరు నెలకింత పెట్టుకోవచ్చు. 12.5% ప్రకారంగా సంవత్సరానికి అగ్రిగేట్ యావరేజ్ రిటర్న్స్ అంటారు దాన్ని.
ఏఏఆర్. సో దీనిలో మనం చూసుకుంటే 12.5% కంటే ఎక్కువ నాకు వద్దు. మీకు స్టాక్ మార్కెట్ చూసుకుంటే కనీసము 15% నుంచి 20% మధ్యలో ఈజీగా ఇస్తుందండి. నేనైతే 12.5% చెప్పాను. ఒకవేళ ఎవరైతే 20 ఇయర్స్ ఏజ్లో 21 ఇయర్స్ ఏజ్లో జాబ్ స్టార్ట్ చేశారో వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి అంటే జస్ట్ వెయిట్ ఫర్ 25 ఇయర్స్. మీరు పెట్టిన పెట్టుబడి కాస్త మీ 5,000 రూపాయలు 25 సంవత్సరాల్లో 15 లక్షలు అవుతుంది ప్రతి నెల పెడితే. అప్పుడు మీకు వచ్చేది 1,76,558 రూపాయలండి. కోటి పైన మీకు రాబడి అనేది వస్తుంది. ఇది గ్యారంటీనా అంటే అసలు జీవితానికే గ్యారంటీ లేదు బాబు, నిజంగా చెప్తున్నాను. మనం ఎప్పటిదాకా బ్రతుకుంటామో అందుకే మనం నామినీ పెట్టుకుంటాం. సార్ నామినీ పెట్టాలి కదా, మరి ఎందుకంటే నేను ఇంత పెట్టుబడి పెడుతున్నా అని చెప్పి దానికి అవసరం ఏంటి? ఎందుకంటే మనం కూడా బ్రతుకుతామో అన్న గ్యారంటీ మనకి లేదు. సో గ్యారంటీ గురించి మాట్లాడకండి. లైఫ్లో ఎవరన్నా ఏదైనా గ్యారంటీగా వస్తుంది అంటే మాత్రం నమ్మకండి అని చెప్తాను. రిస్క్ అయితే ఆలోచించాలి కదా సార్, ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ, డెఫినెట్గా ఆలోచించాలి. మనం ఎవ్రీ డే లైఫ్లో చిన్న పెద్ద రిస్క్లు అనేది మనం తీసుకుంటామండి. కానీ రిస్క్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అదే 2 వీలర్ పైన ఆఫీస్కి వెళ్తే, కారులో వెళ్తే, నడుచుకుంటూ వెళ్తే, బస్సులో వెళ్తే కూడా మన జాగ్రత్తలు మనం వహిస్తాం కదా. అలాగే అదే జాగ్రత్తతో మీరు ఎలా రిస్క్ని మినిమైజ్ చేసుకుంటే ప్రాఫిట్ మీది మ్యాక్సిమైజ్ అవుతుంది. ప్రాఫిట్ పెరగాలి అంటే ఏం చేయాలి, దానికి నేర్చుకోండి అని చెప్తాను. యూ హ్యావ్ టు లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అండి. అలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. కాబట్టే అలాంటి విషయం చెప్పే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు 20 ఏళ్లలో స్టార్ట్ చేస్తే అట్ ద 45th ఇయర్లో మీరు కోట్లధికారు అవుతారు. ఒకవేళ మీరు 5,000 కాదు 10,000 పెట్టుబడి పెట్టారనుకోండి, మీకు ఎంత వస్తుందో చూపిస్తాను. 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ 12.5%, సేమ్ 25 ఇయర్స్కి డబల్ 2 crores 7,53,115 సింపుల్గా డబల్ అయిపోతుంది. మీరు ఎన్ని కోట్లు మీరు సంపాదించాలనుకుంటే అన్ని 5,000 రూపాయలు మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5,000 రూపీస్. సో యూ కెన్ బికమ్ అ క్రోర్పతి. మోర్ దెన్ 1 crore కావాలి అనుకుంటే ఒకవేళ నా ఎక్కడ పెట్టాలి, అదే కదా ప్రశ్న. ముఖ్యమైన విషయం చెప్పాలి శిరీష, ఇది రికమెండేషన్ కాదు, మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇక్కడ మీరు చూస్తే వాట్ ఆర్ ఈటీఎఫ్స్. షేర్ మార్కెట్లో షేర్స్ జీరో అయిపోవచ్చండి. 1,00,000 రూపాయల షేర్ కాస్త జీరో అయిపోవచ్చు, గ్యారంటీ లేదు. ఆ కంపెనీ ఎప్పుడన్నా మూతపడచ్చు. కానీ మీరు ఇండెక్స్ అంటే భారతదేశం ఎప్పటిదాకైతే ఒక 1000 సంవత్సరాల 1,00,000 సంవత్సరాల వరకు కూడా భారతదేశం అనేది ఉండబోతుంది. కాబట్టి మనిషి ఉన్నా లేకున్నా మీరు భారతదేశంలో ఉన్న ఎకానమీని నమ్మచ్చు, ఎకానమీలో ఉన్న నిఫ్టీని నమ్మచ్చు. సో కాబట్టి నిఫ్టీకి చెందిన ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎంత వస్తుంది? ఒక్క సంవత్సరంలో మీకు దాదాపు ఇక్కడ మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 116% సిపిఎస్సి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని చెప్పేసి మీకు ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,15,000 రాబడిని ఇచ్చింది మీకు సంవత్సరంలోనే అండి. సో ఇలాంటి ఫండ్స్ని మనం ఎలా హోంవర్క్ చేసుకోవాలి? గతంలో ఆ ఫండ్ డబ్బులు అన్ని ఇచ్చిందంటే రాబోయే ప్రతి సంవత్సరానికి ఇస్తుందని చెప్పి గ్యారంటీ ఉందా? లేదు కదా. మరి దానికి ఏం కావాలి? దానికి నేర్చుకోవాలి, రీసెర్చ్ చేయాలి. అంటే అది ఎలా చేయాలి, దానికి టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, అవన్నీ కూడా నేను మీకు ఆ సహాయాన్ని అందిస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ మనం ముఖ్యంగా చెప్తే ఇలాంటి కైండ్ ఆఫ్ ఈటీఎఫ్స్లో మీరు పెట్టుబడి పెడితే ఈటీఎఫ్ ఎప్పుడు జీరో కాదు. ఎందుకంటే నిఫ్టీ ఇండెక్సెస్ జీరో కాదు కదండి. అందులో ఉన్న కంపెనీస్ కాస్త జీరో అయిపోయినా కానీ ఆ కంపెనీస్ని తీసేసి మళ్ళీ ఎన్ఎస్సి సెబీ ఏం చేస్తుంది, వేరే కంపెనీస్ని పెడుతుంది అనమాట. నిఫ్టీ 50 కానివ్వండి, నిఫ్టీ 100 కానివ్వండి, నిఫ్టీ 500 కానివ్వండి, అన్నిట్లో కూడా కంపెనీస్ పేర్లు మారుస్తూ ఉంటారు. కాబట్టి నిఫ్టీ ఊపిరి ఎప్పుడు ఆగిపోదు. మన కంట్రీకి ఎకానమీకి బ్యాక్ బోన్ అంటే మన ఇండెక్స్. కాబట్టి ఎలాంటి ఈటీఎఫ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పగలుగుతాను. ఇలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? డైరెక్ట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయము. ఆల్రెడీ మనకు కొత్త గవర్నమెంట్ అనేది వచ్చేసింది. సో కొత్త పాలసీస్ వచ్చాయి, కొత్త విధానమైన న్యూ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ వచ్చాయి. కాబట్టి త్వరపడని చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఎనీ కైండ్ ఆఫ్ డెట్స్ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఎలా తీర్చుకోవాలి, ఆ అప్పుల్ని ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటూ కొంచెం కొంచెం తీర్చుకుంటూ వెళ్తే తర్వాత మన పాకెట్లో ఏం మిగలదు. కాబట్టి మన ఫ్యూచర్ కోసం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, మీరు డెఫినెట్గా ఇలాంటి కైండ్ ఆఫ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మోర్ దెన్ 1 crore లాంటి రాబడి వస్తుంది. అది ఎలా మనం తెచ్చుకోవాలి, దానికి నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతే ఏం చేసుకోవాలి, ఎలా మనం క్రెడిట్ స్కోర్ని పెంచుకుంటే మనం లోన్స్ కోసం ఎలిజిబుల్ అవుతాము. దాంతోపాటే మీకు కావాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ మీకు ఒక స్టార్టప్ లోన్ కావాలా, బిజినెస్ లోన్ కావాలా, మీరు పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయాలనుకుంటున్నారా, అవన్నిటి కోసము వీ హ్యావ్ అ క్లాస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్.
బోత్ వేస్గా ఉంది. అండ్ 7th of July రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఇది ఒక ఆన్లైన్ ప్లస్ ఎక్స్క్లూజివ్గా మీకు ఆఫ్లైన్లో కూడా నాతో పర్సనల్గా కలవచ్చు మీరు ఈ క్లాస్లో. సో ఇందులో ఏంటంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మా టీం మీకు పూర్తి సహాయం అందజేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.